చాలా కిలోమీటర్లు ఆ ఎరుపుగా రక్తవర్ణముగా ఎర్రగా రక్తంగా మారిపోయింది. ఒక భయంకరంగా రైతులో యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో బైబిల్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ప్రపంచంలో మనం చూస్తున్న పరిస్థితులు గమనించినప్పుడు చాలా వింతైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వింత పోకడకు వెళ్తూ ఉంది. ఈ పరిస్థితులన్నీ మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. అంత్య దినాల్లో యేసుక్రీస్తు రాకడకు ముందుగా జరగబోయే సూచనలు ఈ దినాల్లో మనం ప్రతిదీ కూడా గమనిస్తూ ఉండాలా. వీటిని చూస్తూ ఉండాలి. ఆత్మను పరీక్షించుకుంటూ పరిశుద్ధంగా మార్చుకుంటూ ప్రభు యొద్దకు వెళ్ళాలి. ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని భావిస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో ఈ నెలలోనే 6వ తారీఖు ఫిబ్రవరి 6వ తారీఖున అర్జెంటీనాలో ఒక భయంకరమైన పరిస్థితి ప్రజలందరూ చూస్తూ వచ్చారు. ఇది ప్రపంచవ్యాప్తంగా పాకిపోయింది. ఏంటి అని శాస్త్రవేత్తలు వచ్చారు, అక్కడ పర్యావరణ శాఖ మంత్రులు వచ్చారు, దాన్ని గమనిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది అని చూస్తే ఉదయకాలాన్ని 5:30 గంటలకు అర్జెంటీనాలో ఒక వ్యక్తి నిద్ర లేచి చూచాడు. వాళ్ళ ఇంటికి దగ్గర, అది పెద్ద మహాపట్టణం, రాజధానికి ఒక 12 కిలోమీటర్ల దూరంలో సారండి కాలువ ఉంది. ఆ సారండి కాలువ రాత్రి పడుకునేటప్పుడు చూశాడు. మంచి ప్రకృతి, మంచి వాటర్ ఫ్లో అవుతూ ఉంది, తెల్లగా ఉంది, చాలా అందంగా ఉంది. 5:30కు లేచి చూడగానే అదేమైపోయిందంటే మొత్తం ఎరుపుగా రెడ్గా రక్తంలాగా మారిపోయింది. భయపడిపోయాడు ఆయన డూకుమ్స్ ఆయన పేరు. ఆయన ఎంబటే టీవీ వారికి ఆయన వీడియో తీసి పెట్టేశాడు. అలా పెట్టగానే ఎంబటే వైరల్ అయిపోయింది ఆ వీడియో. టీవీ వారు వచ్చారు, ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రి కూడా వచ్చి, అంత పెద్ద కాలువ ఏదో సామాన్యంగా రంగేస్తే కొంచెము కావాలి, కానీ చాలా కిలోమీటర్లు ఆ ఎరుపుగా రక్తవర్ణముగా ఎర్రగా రక్తంగా మారిపోయింది. ఒక భయంకరంగా చూసి ఆశ్చర్యపోయారు. ఏంటిది, ఏం జరుగుతూ ఉంది, కారణం ఏంటని వారు ఆ వాటర్ని పంపించారు. అనాలిసిస్ రిపోర్ట్కి పంపించిన తర్వాత టెస్ట్ చేస్తే బ్యూనస్ ఎయిర్సో సమీపంలోనే ఈ కాలువ ఉండేది. చాలా దూరం నుంచి ఫ్యాక్టరీలు పెట్టే విషం వలన చేపలు, తర్వాత కొన్ని కోళ్ళు ఈ విధంగా చచ్చిపోవడం జరిగింది ఆ వాటర్ ద్వారా. ఈ వాటర్ ఏమైపోయిందంటే పెరుగుతూ 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 చాలా రోజుల నుంచి ఎరుపుగా రెడ్డిగా మారిపోయింది. రక్తవర్ణముగా మారిపోయిన దృశ్యాన్ని వారు చూసి ఆశ్చర్యపోతూ వచ్చారు. విషం ఆ వాటర్ సముద్రంలోకి వెళ్తా ఉంది. ఆ వాటరు రెడ్డిగా మారిన తర్వాత అందరూ భయపడిపోయి విభ్రాంతికరంలోనికి వెళ్ళిపోయారు. ఏంటిది, ఎన్నడూ జరగలేదు కదా మాకు, ఎప్పుడు ఇలా జరగలేదు, కారణం ఏంటి అని చూస్తూ వచ్చారు. ఇదే పరిస్థితి చాలా సంవత్సరాల క్రితం రష్యాలోను, మన ఇండియాలోను, ఇతర ప్రాంతాల అమెరికాలోను జరుగుతూ వచ్చింది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇలాంటి సంఘటనే ఒక ప్రజల యొక్క పరివారం కొరకు దేవుడు అద్భుత కార్యమును చేయట కొరకై, ప్రజలకు చూపించు కొరకై ఆయన చేసిన కార్యమని చెప్పవచ్చు. ఆఫ్రికా దేశంలో ఈజిప్ట్ అనే ప్రాంతంలో, ఈజిప్టులో బానిసలుగా ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు బానిసగా ఉన్నప్పుడు వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళని బయటికి తీసుకొచ్చేవారు లేరు. బయటికి పంపించడానికి ఫరోకు మనసు లేదు. ఆ సమయంలో మోషే గారిని దేవుడు ఏర్పాటు చేసుకుని బయటికి తెప్పించాలనుకున్నాడు. అయితే మీ దేవుడు ఎవరు, నాకు తెలియదు, అవసరం లేదు అని వ్యర్థమైన ప్రగల్భాలు పలికిన ఫరోకి దేవుడు చూపించిన సూచన ఏంటో తెలుసా? వాటర్ అంతా ఉంది. ఆ వాటర్, మోషే గారు ఆ వాటర్ని అలా కర్రను తాకిగానే వాటర్ అంతా ఎర్రగా రక్తం సేమ్ రక్తంగా మారిపోయింది.
వాటర్ ప్రతి ఇంటిలో కూడా వాటర్ లేదు, దొరకట్లేదు చుక్క కూడా. కొండలోకి వెళ్తే కొండలో రక్తమే, సముద్రంలోకి వెళ్తే సముద్రం రక్తమే, కాలువలోకి వెళ్తే కాలువ రక్తమే, బావిలో చేదుకొని తోలుదామా అని తోడుతూ ఉంటే అక్కడ రక్తమే. ఆ రక్తాన్ని చూసి వారందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆ రక్తాన్ని తీసివేయడానికి అక్కడున్న మంత్రగాళ్ళకు కానీ, అక్కడున్న పూజారులకు కానీ, అక్కడున్న దేవతలకు కానీ ఎవరి చేతగాల, ఒక యెహోవా దేవుడు మాత్రమే దాన్ని చేయగలిగినవాడు. తీసివేయడం కూడా ఆయన చేతిలో ఉంది. తర్వాత మరలా ఫరో వచ్చి బ్రతిమలాడుకుంటే, దేవుని దగ్గర బ్రతిమలాడితే, మోషే దగ్గర బ్రతిమలాడితే అప్పుడు అది తొలగించబడింది. అప్పటి వరకు నీళ్లు లేకుండా అల్లాడిపోతూ వచ్చారు. అయితే ఇశ్రాయేల్ ప్రజలకు వాటర్ దొరుకుతూ వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితులు జరుగుతాయి? రాబోయే దినాల్లో కూడా నీరు రక్తముగా మారే పరిస్థితులు జరుగుతాయని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇప్పుడు మనం అది గమనిస్తూ ఉన్నాం. ఇది కొన్ని సూచనలు మాత్రం ఇలాంటివి. అక్కడక్కడ అడపాదడప జరుగుతూ ఉన్నాయి. కానీ భవిష్యత్తులో ఐగుప్తుకు ఎలాంటి తెగుళ్ళు వచ్చాయో ప్రపంచవ్యాప్తంగా అలాంటి తెగుళ్ళే రాబోతున్నాయి. నేను దీని గురించి బైబిల్ స్టడీలో మన చర్చిలో దాదాపుగా ఒక 2-3 నెలలు దీని గురించి పంచుకోవడం జరుగుతూ వచ్చింది. 2-3 నెలలు వీటి గురించి ఒక్కొక్క తెగులు ఒక్కొక్క దానికి సాదృశ్యమని. ఇప్పుడు అర్జెంటీనా ప్రాంతంలో కూడా జరిగిన పరిస్థితి ఏంటి? రక్తముగా మారింది. కారణం మనిషి పాపమును బట్టి, మనిషి చేస్తున్న అతిక్రమమును బట్టి. స్వార్థము, అతిక్రమము, నేను బాగుపడాలా, నా జీవితం అని ఫ్యాక్టరీలు పెట్టి మనిషిని చంపేసి, కోళ్ళను చంపేసి ఆయువునంతా లాగేస్తా ఉన్నాడు. ఆ మనిషి చేసిన పాపం వలనే నీరు కూడా కలుషితమైపోయి విషముగా మారిపోయి రక్తముగా మారుతా ఉంది. భవిష్యత్తు దినాలలో మన పరిస్థితి కూడా, మన దినాల్లో, మన జీవితము రాబోయే దినాల్లో కూడా ఇలాంటి పరిస్థితిలోనికి వెళ్లకుండా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఏం చేయాలా? ఫరోకు దేవుడు చెప్పాడు, మారు మనసు పొంది నా ప్రజలు పంపించన్నాడు. అయ్యా పొరపాటుది క్షమించాడు, మరలా పోయి తప్పు చేశాడు, మరలా దేవుడు తెగులు తెప్పించాడు. మనిషికి దేవుడు అవకాశం ఇచ్చే కొలది మనిషి తప్పులు చేస్తూనే ఉన్నాడు. మనిషికి దేవుడు ఒక అవకాశమును అనుగ్రహించి రక్షించబడు, మారు మనసు పొందని చెబితే ఆ వ్యక్తి దాన్ని అవసరతను ఆసరాగా తీసుకొని దేవుణ్ణే బాధ పెట్టే పరిస్థితిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ అర్జెంటీనాలో జరిగిన స్థితి ఒక పెద్ద నది, ఒక నది పరివాహము, ఎంతో పెద్దది, ఎన్నో మైళ్ళు ఉండేది నది రక్తంగా మారిపోయిందంటే ఎంత ఆశ్చర్యము. దేవుడు సూచన చూపిస్తూ ఉన్నాడు. జరగబోతున్న విపత్తులను ముందుగానే ఆ ప్రజలకు తెలియచేయాలని భావిస్తూ ఉన్నాడు. మనుషులు ప్రాస్టిట్యూట్లుగా, యవనస్తులు చెడిపోయి దేవుడెవరో గ్రహించక, దేవుని మాటలేరో తెలుసుకోక, అన్యాయముతో అక్రమంతో జీవిస్తూ, విగ్రహారాధన గుండా వెళుతూ, దేవుని ఎరగని పరిస్థితుల్లో జీవిస్తున్న తరుణాల్లో దేవుడు ఇలాంటి సూచనలు కూడా చూపిస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఆరంభము కాబోతున్నాయి. ఇక అనేక సంగతులు దేశములో, ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రియమైన దేవుని జనాంగమా, అక్కడున్న ప్రజలకి అర్థం కాలే, ఏంటి ఇది, ఎందుకు జరిగింది, అసలు కారణం ఏంటి, ఎందుకు జరుగుతూ వచ్చింది, ఏమైనా ఫ్యాక్టరీ వలన వచ్చిందా, లేకపోతే ఏంటి విష పదార్థం వలన వచ్చిందా, ఏంటి అని అర్థమే కావట్లేదు. టెస్టులకు పంపించారు, టెస్టులలో ఏదో తెలిసి అక్కడ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి అలా జరుగుతూ వచ్చింది అనే మాటలు మాట్లాడుతున్నారు తప్ప సరైన కంక్లూజన్ ఇవ్వలేకపోతా ఉన్నారు. ఎక్కడ పాపము ఎక్కువగా పెరుగుతుందో అక్కడ దేవుని యొక్క కార్యాలు జరగవు. దేవుడు ప్రజలను రక్షించడానికి వచ్చాడు భూమి మీదకి. ఆయన పాపాలు క్షమించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి కడిగి పవిత్రులుగా చేయును. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ఎర్రగా మారిపోయింది. చెర్లకోల తీసుకుని కొడతా ఉంటే రక్తం అంతా ధారలుగా కారుస్తూ వచ్చాడు. ఎవరి కోసము? నీ కోసమే కదా, నీ పాపము కొరకే కదా, నీ దోషము కొరకే కదా ఆయన చనిపోతూ వచ్చాడు. ఆ తెగుల నుంచి విడిపించబడాలి అంటే ప్రపంచం సృష్టికర్త అయిన దేవుణ్ణి అంగీకరించి సృష్టికర్త కొరకు సాగితే దేవుడు ఇంకా బలమైన కార్యాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు.
కాబట్టి ఈ విషయాలు గమనించండి, అనేక మందికి వీటిని షేర్ చేయండి. రక్షణ పొంది, పాపక్షమాపణ పొంది, బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట జరుగుతుంది. మనం వింటూ ఉన్నాము, చూస్తున్నాం. ఇంకా నువ్వు గనక మొండితనంతో, నిర్లక్ష్యంతో బ్రతికితే, నీకు అవకాశం ఇచ్చినా కూడా సద్వినియోగం చేసుకోకపోతే, నీకన్నా దురదృష్టవంతుడు ఎవడు ఉండడు. ప్రార్థన చేస్తాను మీకోసం. పరిశుద్ధుడైన దేవా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణతో బ్రతిమలాడుతున్నాను. అర్జెంటీనాలో నీరు ఒక కాలువే రక్తంగా మారుతూ వచ్చింది. అది ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో తెలియని పరిస్థితి. మనిషి పాపను బట్టి, విష పదార్థాల యొక్క పరిస్థితి, మనిషి స్వార్థముతో అనేక వాటిని, అన్ని కల్పితం, అన్నీ డూప్లికేట్ అయిపోయినాయి. దేవా, మాకు ఈ లోకంలో బ్రతకాలని ఆశ లేదు, నీలోకి దగ్గర రావాలని ఆశ ఉంది. అయితే నిన్ను నమ్ముకొని బతికే కృప అందరికీ దయచేయమని, రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.